కడప జిల్లా గండికోటలో బాలిక మర్డర్ మిస్టరీ గండికోట రహస్యంగానే మిగిలింది. హత్య జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు హంతకులు ఎవరన్నది తేలలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్య జరిగిన రోజు గండికోటకు వచ్చిన అన్ని వాహనాల వివరాలు సేకరించి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 10 టవర్ డంప్స్ ను తెప్పించుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన రోజు గండికోట ప్రాంతంలో ఏ సెల్ ఫోన్స్ ఉపయోగించారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కొక్క టవర్ డంప్స్ కు ఒక్కో ఎస్ఐ ద్వారా విచారణ చేసేలా చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాల కోసం గండికోటను జల్లెడ పడుతున్నారు. బాలిక హత్య కేసులో ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు బయట వ్యక్తులను కూడా విచారించినట్టు తెలుస్తోంది. బాలిక మృతదేహం ఒకచోట, కాలేజ్ బ్యాగ్ మరో చోట దొరకడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలికను దారుణంగా హింసించి చంపినట్టు ఒంటిపై గాయాలు గుర్తించారు. అత్యాచారం జరగలేదు, హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థిని ఎవరు హత్య చేశారో ఇంకా తేల్చలేకపోతున్నారు. గండికోటలో బాలిక మర్డర్కు సంబంధించిన మిస్టరీ వీడలేదు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ కడప నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఇప్పటికే రోజులు గడుస్తూ ఉంది, ఇప్పటి వరకు కూడా హంతకులు ఎవరో తేల్చలేకపోతున్న పరిస్థితి. మరి పోలీసు వ్యవస్థ ఎంత స్పీడ్ గా వర్కౌట్ చేస్తుంది? దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రసూన గండికోటలో దారుణ హత్యకు గురైన బాలిక మిస్టరీ మాత్రం ఇంకా వీడడం లేదు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే విభిన్న కోణంలో విచారణ చేపట్టారు. అయితే 5 రోజులప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో మాత్రం వివిధ కోణాల్లో విచారణ చేపడుతూ కూడా దీనికి సంబంధించి 5 టీములు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే బాలిక హత్యకు గురి కాబడిందో ఆ ప్రాంతం నుంచి కూడా జల్లడబడుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫోరెన్సిక్ బృందంతో పాటు విచారణ బృందాన్ని వీటితో దాదాపు ఒక 5 టీములు ఏర్పాటు చేసి వీటన్నింటినీ కూడా 4 డిఎస్పీల ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేపడుతున్నారు. 10 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 170 మంది కానిస్టేబుల్ కేటాయించారు. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా అక్కడ హత్యకు గురైనటువంటి బాలికి సంబంధించి కూడా ఆ ప్రాంతానికి ఆ రోజు ఎవరు వచ్చారు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 250 వెహికల్ గుర్తించి తెలుస్తుంది. అది ప్రముఖ పర్యాటక కేంద్రం కావడంతో అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే స్థానికులతో పాటు బయట వ్యక్తులు వస్తుంటారు కాబట్టి అక్కడ నోటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటి వరకు 250 వాహనాలు గుర్తించి అంటే ఆ పాపను హత్య చేయడానికి గల మోటివ్తో పాటు హత్య చేసిన వారి వివరాలు సేకరించేందుకు కూడా క్షుణ్ణంగా ప్రతి వాహనం తనిఖీ చేస్తున్నారు. ఆ వాహనాల్లో వచ్చిన వారు ఎవరు, స్థానికులు కాకుండా ఇంకెవరైనా వచ్చారా, పాపకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైనా వచ్చారంటే ఆ రోజు హత్య జరిగిన సమయానికి ముందు చేరుకున్న వాళ్ళు ఎవరు, తర్వాత చేరుకున్న వాళ్ళు ఎవరు అనే కోణంలో విచారణ చేపడుతోంది. ప్రతి వాహనానికి సంబంధించి కూడా నెంబర్తో పాటు వాహనంలో వచ్చిన వివరాలను సేకరించారు. హత్య గల కారణాలపై మాత్రం ఇప్పటివరకు మిస్టరీ వీడకపోవడంతో మాత్రం ఈ కోణంలో విచారణ చేపడుతున్న నేపథ్యంలో పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు కూడా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ విచారణ మొత్తం కూడా సురేంద్ర అన్నతో పాటు కుటుంబ సభ్యుల పాత్రపై, ఎందుకంటే ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ఎవరైతే ఉన్నారో బాలిక ప్రియుడు హత్యలో ప్రమేయం లేకపోవడంతో ఇప్పుడు ఆ విచారణ మొత్తం కూడా కుటుంబంతో పాటు ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా, వీళ్ళు చేశారా, లేదంటే వీళ్ళు ఇంకొకరితోనే చేయించారా, దానికి గల కారణాలు ఏంటి, ఎవరు చేశారు, అసలు చేస్తుంటే అంత దారుణంగా హత్య చేశారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఒక హత్య ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ప్రసూన, శివ, మనం కనుక గమనించినట్లయితే ఇప్పటికే 2 రోజుల క్రితం అలా 3 రోజుల క్రితం కూడా పోలీసులు మీడియా ముందుకు వచ్చి హంతకులు ఎవరు అన్నది చెప్తారని అందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితి. మరి ఇంతలా టైం గడుస్తుంది, మరి పోలీసులు ఎందుకు జాప్యం ఏమైనా కొనసాగుతుందా పోలీసుల మధ్య? ఖచ్చితంగా ప్రసూన, ఎందుకంటే పోలీసులు ప్రాథమిక ఆధారాలతో ఆల్మోస్ట్ హంతకులు లభించట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత మాత్రం కొంత ట్విస్ట్ కొనసాగుతోంది. హంతకులు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళు పక్కా ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు. ఆ బాలిక చేరుకున్న సమయానికంటే ముందు కూడా అక్కడికి ఎవరైనా చేరుకున్నారు అంటే అక్కడ దానికి ఇంకే మార్గాలు ఏమన్నాయి. ఇప్పటి వరకు కేవలం బాలిక అన్న ఎవరైతే ఉన్నారో సురేంద్ర అక్కడ సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యారు. తను వచ్చినట్టు మాత్రం తను వచ్చి వెళ్ళాడు, 25 నిమిషాలు మాత్రం రికార్డ్ అయ్యింది. ఇంకా మిగతా వాళ్ళు ఇంకెవరైనా వచ్చారా, దీని వెనక వాళ్ళ మోటివ్ పెట్టి సురేంద్ర వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంకే సుపారి లాంటి ప్రమేయం ఏమైనా సుపారి హత్య అంటే దారుణ హత్య గురించి కూడా ఖచ్చితంగా ఇది ఇంటెన్సివ్ గా చంపిన హత్యగా భావిస్తున్నారు. ఎందుకంటే బాలిక ఒంటిపై చాలా తీవ్ర గాయాలున్నాయి. బాలిక లివర్ పూర్తిగా డ్యామేజ్ అయి చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. అంటే ఖచ్చితంగా ఇది బాలికను దారుణంగా
హింసించి చంపారు. అంటే ఖచ్చితంగా దీంట్లో ఒక హత్య చేయాలని ఒక మోటివ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా దీంట్లో ఒకవేళ ఇన్ కేసు సూపర్ టీం లాంటిది ఏమైనా ఉందా, వాళ్ళు ఒకవేళ వస్తే ఎలా వచ్చారు, చంపి ఎలా వెళ్ళిపోయారు, అసలు అక్కడ ఉన్న ప్రాథమికంగా ఉన్నటువంటి ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఇక టెక్నికల్ ఎవిడెన్స్ పూర్తిగా ఇప్పుడు పోలీసులు మొత్తం కూడా ఉన్న 5 బృందాలు కూడా ఒక సాంకేతిక ఆధారాల కోసం సేకరిస్తున్నారు. ఇప్పటి దాదాపు 2 రోజులుగా కూడా గంటికోట మొత్తం జరడ పెట్టారు. అక్కడి నుంచి అణువును పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ దానికోసం సేకరిస్తున్నారు ప్రసూన.